లిక్కర్ పెట్రోలు భూములపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడపద్దు. చూడండి, గతంలో కేసీఆర్ లిక్కర్ పై ప్రభుత్వం నడిపిండు, ఆ తర్వాత పెట్రోల్ పై ప్రభుత్వం నడిపిండు, ఆ తర్వాత భూములపై ప్రభుత్వం నడిపాడు. దాని తర్వాత సేమ్ కంటిన్యూటీగా రేవంత్ రెడ్డి నడుపుతా ఉన్నాడు ఈ ప్రభుత్వాన్ని. లిక్కర్తో నడుపుతున్నాడు, భూములతో నడుపుతున్నాడు, భూములు అమ్మేస్తున్నాడు. కేసీఆర్ను మించిన భూములు అమ్మేసి ప్రభుత్వం నడుపుతున్నట్టుగా కనబడుతుంది. పన్నుల ఆదాయం పెంచుకోండి, పథకాలను అర్హులకే ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్బీఐ సూచన. సో ఆర్బీఐ కూడా మొట్టికాయలు వేస్తున్నా కానీ మారుతారా మీరు? మారరు. ఎందుకంటే ఇప్పుడు అర్హులకే పథకాలు ఇవ్వాలంటే ఇస్తారా? ఎంత దారుణంగా ఉంది చూడండి ఒకసారి. భూస్వాములకు, రాజకీయ నాయకులకు రైతు భరోసా సాయం అందుకు, లేబర్ కొరతను అధిగమించడానికి మహిళలను ఉద్యోగాలు పరిశ్రమలకు ప్రోత్సహించండి, తిరిగి కూర్చుంటే కొండనే కరుగుతుంది, ఆస్తులు పెంచితేనే భవిష్యత్తు, ఆ క్లైమేట్ బడ్జెటింగ్ విధానం అవసరమని సూచన, స్టేట్ ఫైనాన్సెస్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ 2025-26 పేరుతో రిపోర్ట్ అంటూ చూస్తాం. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా చెప్తుంది, మీరు దయచేసి లిక్కరు పెట్రోలు భూములను అమ్మి ప్రభుత్వాన్ని నడపద్దు, రకరకాల సోర్సులు ఉంటాయి వాటి ద్వారా ప్రభుత్వాన్ని నడపండి అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తమ ఆదాయం కోసం కేవలం లిక్కర్ అమ్మకాలు, పెట్రోల్ డీజిల్ పై వ్యాట్, భూముల రిజిస్ట్రేషన్ మీదే ఆధారపడడం ఎంత మాత్రం మంచిది కాదని ఆర్బీఐ తేల్చెప్పింది. కేవలం ఈ 3 మార్గాల ద్వారా వచ్చే ఆదాయంతో ప్రభుత్వాన్ని నెట్టుకురావడం భవిష్యత్తులో పెను ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని హెచ్చరించింది. ఈ మేరకు స్టేట్ ఫైనాన్సెస్ స్టడీ ఆఫ్ బడ్జెట్ 2025-26 పేరుతో ఆర్బీఐ విడుదల చేసిన తాజా నివేదికలో ప్రభుత్వానికి పలు అంశాలపై దిశానిర్దేశం చేసింది. ఉచిత పథకాలు, నగదు బదిలీ పథకాల అమలు విషయంలో ఆచితూచి అడుగు వేయాలని, అనర్హులకు కాకుండా కేవలం అర్హులైన వారికి మాత్రమే పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. లేబర్ కోతను అధిగమించడానికి మహిళలను ఉద్యోగ పారిశ్రామిక రంగాల్లోకి పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సూచించింది. తెలంగాణలో అమలవుతున్నటువంటి ఉచిత విద్యుత్, రైతు భరోసా, రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి సంక్షేమ పథకాలు బడ్జెట్ పై తీవ్ర భారాన్ని మోపుతున్నాయని ఆర్బీఐ ప్రస్తావించింది. సామాజిక భద్రత అవసరమైనప్పటికీ ఈ పథకాలు కేవలం ఓటు రాల్చే సాధనాలుగా మారకూడదని తెలిపింది. పథకాలు అందరికీ వర్తింపజేయడంలో అనర్హులు కూడా లబ్ధి పొందుతున్నారని, భూస్వాములకు, రాజకీయ నాయకులకు కూడా రైతు భరోసా ఇవ్వడం వల్ల ప్రజాధనం వృధా అవుతున్నది. ఉదాహరణకు కింద చూపింది. పథకాలను సమీక్షించుకొని కేవలం పేదలకు, అర్హులైన వారికి మాత్రమే నిధులు అందేలా చూడాలని చెప్పేసి చూస్తా ఉన్నాం. సో గిది పరిస్థితి. ఇంత దారుణంగా ప్రభుత్వాలు నడుపుతున్నారని చెప్పేసి ఆర్బీఐ మొట్టికాయలు వేస్తుంది. ఇంకా మారుతారా వీళ్ళు? మారరు. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి దిక్కుమాల పాలన వల్ల, కేసీఆర్ గాని రేవంత్ రెడ్డి ఇద్దరు చేసిన దిక్కుమాల పాలన వల్ల ఈరోజు తెలంగాణ సర్వనాశనం అయ్యే పరిస్థితి వచ్చింది. కనీసం ఒక విజన్ ఉండదు, ఏముండదు. ఇప్పటి వరకు ఈ సంవత్సరం పూట గడిచిందా లేదా? ఇదే ఉంటుంది తప్ప వేరే ఏముండదు ఇక్కడ.